ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చాలా త్వరగా తయారు చేసుకునేటటువంటి కుర్కురే స్నాక్ని ఇంట్లోనే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. పిల్లలకి కుర్కురే స్నాక్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. మరి అదే టేస్ట్ తోటి అదే క్రిస్పీనెస్ తోటి ఇంట్లోనే హెల్తీగా కుర్కురే కనుక తయారు చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ కూడా. ఈ కుర్కురేని మనము డీప్ ఫ్రై చేసినా కానీ మనకి ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుందండి. చూడండి, వీటిని పట్టుకున్న మనకి ఆయిల్ అనేది అస్సలు అవ్వలేదు. ఇక వీటిని తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 400 గ్రాముల వరకు కూడా బేబీ కార్న్ తీసుకుంటున్నానండి. వీటిని చక్కగా కడిగేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక్క చుక్క నీళ్లు లేకుండా వడకట్టుకొని తీసుకున్నాను. ఇక దీంట్లోకి 1 కప్పు అంటే 200 గ్రాముల వరకు కూడా శనగపిండిని తీసుకోవాలి. ఇది కుర్కురే టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా రావడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే క్రిస్పీనెస్ కోసం 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా బియ్యపిండిని తీసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండు కారాన్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు లేదా సన్నని తరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ముక్కలు విరిగిపోకుండా నీట్గా గరిటెతోటి అంతా కోట్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా వీటిని కలిపేసుకున్న తర్వాత అవసరం అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు కూడా పోసేసుకొని ఈ విధంగా కొంచెం పొడి పొడిగా కలుపుకోవాలి. ఈ పిండిలో నీళ్ళు అనేవి అస్సలు పోసుకోకూడదండి. అలాగే ఈ కార్న్లో ఉన్న వాటర్తోనే ఈ పిండి మొత్తాన్ని కూడా వాటికి పట్టించుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకొని ఈ లోపల మనము ఆయిల్ని డీప్ ఫ్రైకి హీట్ చేసుకుందాము. ఈ ఆయిల్ అనేది వేడెక్కే లోపల మనకి ఇవి సెట్ అయిపోతాయండి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా విడివిడిగా వేసేసుకోవాలి. కడాయికి ఎంతైతే పడతాయో అన్నిటినీ విడివిడిగా వేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మనము స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు పిండిని కనుక పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లయితే ఇవి ఆయిల్ అనేవి అస్సలు పీల్చవండి. అలాగే వీటిని కొంచెం డార్క్ కలర్లో కనుక మనం ఫ్రై చేసుకున్నట్లయితే అవి క్రిస్పీగా ఉంటాయి. ఇవి వేయించడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ ఈ బేబీ కార్న్ని మనం కట్ చేసుకోవడానికి అలాగే ఈ పిండి కలుపుకోవడానికి ఒక 5 నిమిషాల టైం పడుతుంది. ఆ తర్వాత ఫ్రై చేసుకోవడానికి 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుందండి. అంతే, ఈవినింగ్ స్నాక్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి, మంచి కలర్లోకి వచ్చేసాయి కదా. నేను తీసేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇదే విధంగా నెక్స్ట్ బ్యాచెస్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని డీప్ ఫ్రై చేసేసుకొని పిల్లలకి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. మీరు దీంతో ఎటువంటి సాస్ని కూడా సర్వ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇలానే తినేసేయచ్చు, అంత బాగుంటాయి. మరి మీరు కూడా ఈ కుర్కురే స్నాక్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.